పెంచి ఒక విశ్వాసాన్ని మన జీవితంలో కలిగి ఉంటాం. చిన్నప్పటి నుంచి మన యొక్క వాక్యం ద్వారా, లేకపోతే పాస్టర్ల ద్వారా, లేకపోతే సభల ద్వారా ఏదో విధంగా మనం కొంత విశ్వాసం మన హృదయంలో ఉంటుంది దేవుడి మీద. ఆ విశ్వాసం పొందుకుని ఉంటాం. ఎంతో కొంత మన జీవితంలో ఉంటుంది. ఏదో కార్యాలు, ఏదో అనుభవాలు, ఏదో ఒక కార్యాలు మనం చూసి ప్రభువుని యేసుక్రీస్తు నమ్మడానికి ఒక లోపల ఒక విశ్వాసం అనేది బలంగా స్థిరపరచబడి ఉంటుంది. ఎప్పుడైతే ఎదుటి వ్యక్తి మీద మనం అసూయపడి గర్వపడి, గర్వం వల్ల వచ్చిన అసూయ ద్వారా ఎప్పుడైతే మనము ఎదుటి వ్యక్తి మీద అసూయ పడుతున్నామో, అసూయ వల్ల ఎదుటి వ్యక్తిని పగ తీర్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నామో, అప్పుడు అంటండి మన జీవితంలో ఉన్న ఆ పొందుకున్న విశ్వాసం అంతా కూడా ఒకేసారి కొలాప్స్ అయిపోతాడు. అంటే ఆ క్షణమందే నీవు పూర్తిగా అవిశ్వాసివై పూర్తిగా సాతాను యొక్క చిత్తంలో ఐక్యపరచబడతావట. ఆమేన్, హల్లెలూయా. అంటే ఎంత ప్రమాదమో చూడండి. సాతానులోనికి మొట్టమొదటిగా వచ్చిన లక్షణం అది. ఆడు ఎప్పుడైతే ఆ యొక్క సౌందర్యాన్ని చూసుకుని, అందాన్ని చూసుకుని ఎప్పుడైతే గర్వించాడో, ఎప్పుడైతే గర్వపడ్డాడో, ఇక నాకు చెప్పడానికి చాలా విషయాలు వస్తున్నాయి కానీ మెసేజ్ దాటిపోతాను. నేను దాటిపోను, దాంట్లోకి వెళ్ళను. మెసేజ్లోనే ముందుకు వెళ్ళాలని ఆశపడుతూ ఉన్నాను. కొంచెం జాగ్రత్తగా మీరు గమనించండి. ఇప్పుడు ఖచ్చితంగా సౌందర్యం చాలా డేంజర్ అండి. చాలామంది స్త్రీలు అనుకుంటారు కొంచెం అందంగా ఉన్నప్పటికీ నా అందం ఏంటి, ఏ మొగడైనా వెనకాల పడవలసిందే అనుకుంటారు చాలామంది. ఏ మొగడైనా కుక్కలైనా వెనకాల పడవలసిందే అనుకుంటారు చాలామంది. మగోడిని ఎంత వాల్యూ చేయరు, లెక్క ఉంది వాళ్ళకి. ఎందుకంత భయంకరంగా మారిపోతారండి వాళ్ళ సౌందర్యం, వాళ్ళ అందాన్ని చూసుకుని. వాళ్ళు ఎంత హీనంగా తన యొక్క పురుషుని డీల్ చేస్తారంటే, హల్లెలూయా, అర్థమవుతుందండి. యెజబెల్ చేసింది అలాగే. బైబిల్ మనం చూస్తే యెజబెల్ మనకు గుర్తు రావాలి. ఆ యొక్క భర్తను ఎంత భయంకరంగా మార్చేసిందంటే, వాడు తిని మంచం మీద పడుకుని సరిగ్గా ఏ టైం పాస్ అవ్వక ఏ టీవీలో చూసుకుంటూ ఆ స్నాక్స్ తింటూ మళ్ళీ సాయంత్రం పడుకోవడం వాడు పని. అంతకుమించి పని లేదు. దేశ పరిపాలన అంతా కూడా, గృహ పరిపాలన అంతా కూడా మొత్తం సమస్తము చేస్తుంది యెజబెలే చేస్తుంది. హల్లెలూయా. ఆమె గడ్డు వస్తే చంపేస్తుంది, ఆ మాట వినకపోతే చంపేస్తుంది. ఆమె ఏది ఎదురు చెప్పినా ఎవడైనా సరే నిలబడ్డానికి అవకాశం లేకుండా పోయింది. హల్లెలూయా. ఈరోజు ఆ యెజబెల్ ఎవరు? ఈరోజు ఆ యెజబెల్ ఎవరు? రోమన్ క్యాథలిక్ సంఘం. రోమన్ క్యాథలిక్ సంఘం ఏం చేస్తుందంటే, ఈరోజు వాక్యము పట్టుకుని ఎవడైనా పరిశుద్ధాత్మ బాప్తిజం పట్టుకుని నిలబడ్డా, ఈరోజు రోమన్ క్యాథలిక్ సంఘం, ఈరోజు రోమన్ క్యాథలిక్ సిద్ధాంతాలు కలిగిన సంఘాలు వాక్యాన్ని చంపడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. హల్లెలూయా. జీడిఎం, బాప్టిస్ట్, మెథడిస్ట్, క్యాథలిక్, చర్చ్ ఆఫ్ క్రైస్ట్ లేక ప్రతి సంఘము కూడా ఆ యొక్క త్రిత్వపు బోధన పట్టుకుని, త్రిత్వపు సంకల్పాన్ని పట్టుకుని, ముగ్గురు దేవుళ్ళ యొక్క సిద్ధాంతాన్ని పట్టుకుని, ఈరోజు దేవుడు ఒక్కడే అని బైబిల్ పట్టుకుని అపోస్తుల బోధ పట్టుకుని నిలబడిన ప్రజలను చంపడానికి ఈరోజు వెనకడుగు ఇట్లేదు. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఈరోజు భౌతిక సంబంధమైన స్త్రీ అలాగే ఉంది, ఆత్మ సంబంధమైన స్త్రీ అలాగే ఉంది, సంఘం అలాగే ఉంది, కుటుంబం అలాగే ఉంది. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఈరోజు సత్యం పట్టుకుని నిలబడితే శత్రుత్వ బోధ చంపడానికి ప్రయత్నం చేస్తాం. అనేక మంది పరిశుద్ధులను 60 లక్షల మంది ప్రజల్ని నిజమైన పరిశుద్ధమైన బోధ పట్టుకుని బోధించడం చంపించారు. ఆమేన్, హల్లెలూయా. ఏమైనా వింటున్నారా? మీరు వింటున్నట్టు నాకు ఏమనిపించట్లేదు. నా లోపల నుంచి రావాలి కదండి. హల్లెలూయా. ఎంతమందిని చంపించారు? ఎంతమందినండి? 60 లక్షల మంది పరిశుద్ధుల్ని రోమన్ క్యాథలిక్ సంఘం పొట్టనెట్టుకుంది. రోమన్ క్యాథలిక్ సంఘం పొట్టను పెట్టుకుంది. ఎందుకని? నిజమైన అపోస్తుల బోధ పట్టుకున్నందుకు, నిజమైన సత్యాన్ని పట్టుకున్నందుకు, నిజమైన వాక్యాన్ని, నిజమైన పరిశుద్ధాత్మ బాప్తిజాన్ని ప్రసంగిస్తున్నందుకు 60 లక్షల మంది పరిశుద్ధుని చంపేసి, ఇప్పుడు అది ఎలా ఉందో తెలుసండి. యెహెజ్కేలు గ్రంథం ముయ్యొద్దు, ప్రకటన గ్రంథం చూడండి. ప్రకటన గ్రంథం 17 అధ్యాయము 4వ
వస్త్రం ధరించుకుని అలంకరించబడినదే. ఏమండి వింటున్నారా? ఇక్కడ మనం ఇప్పుడు ఏస్కేల్ గ్రంథం చదివాం. ఏస్కేల్ వీడు ఎలా ఉన్నాడు? ఒకసారి మనం ఏస్కేల్ 28 అధ్యాయం చూద్దాం. చూడండి, ఒక మర్మాన్ని పట్టుకోవాలి. ఏస్కేల్ 28 అధ్యాయంలో వాడు ఏదేని తోట ఎలా ఉన్నాడు? 13వ వచనంలో 28:13 దేవుని తోట ఇది ఏదేనులను ఉంటివి, మాణిక్యము, గోమేధికము, సూర్యకాంతమని, రత్నవర్ణపు రాయి, సులుముని రాయి, మకరతము, నీలము, పద్మరాగము, మాణిక్యమును మూల్యమైన రత్నములతోనూ బంగారముతో అలంకరించబడినవి ఉన్నావు. నీవు నియమించబడిన దినమున అది 13వ వచనం చదివారు. దాన్ని అలాగే పట్టుకొని 17 అధ్యాయం 14వ వచనం చదవడు. ప్రకటన గ్రంథం 17:4వ వచనం. అది ధూమ్ర రక్తవర్ణము గల వస్త్రము ధరించుకొని బంగారముతోనూ రత్నములతోనూ అలంకరించబడినదై ఏయమైన కార్యములతోనూ తాను చేయుచున్న వ్యభిచార సంబంధమైన అపవిత్రాత్మలతోనూ నిండిన యొక్క సువర్ణ పాత్రను చేత పట్టుకుని ఉండేను. ఇప్పుడు ఏస్కేలు 28 అధ్యాయము ఆ యొక్క 14వ వచనం 13వ వచనంలో రాయబడిన సర్పము సాతాను ఇప్పుడు ఇక్కడ ప్రకటన గ్రంథం 17 అధ్యాయం 4వ వచనంలో ఇప్పుడు ఎలా మారాడంటే వాడు ధూమ్ర రత్నవర్ణ వస్త్రములు ధరించుకొని ఒక సంఘముగా మారిపోయాడు. హల్లెలూయా. ఒక పురుష దూతగా చేయబడిన దేవదూత, ఒక పురుషుడిగా లూసిఫర్గా చేయబడిన ఒక దేవదూత, వీడు చివరికి ఆది కాండంలోకి వచ్చేటప్పుడు ఎలా మారిపోయాడు? ప్రకటన గ్రంథంలోకి వచ్చేటప్పటికి ఒక అబద్ధ సంఘముగా మారిపోయాడు. వీడు బంగారముతోనూ రత్నములతోనూ ఆ యొక్క ముత్యాలతోనూ అలంకరించబడి ఏయమైన కార్యములతోనూ చేయించిన వ్యభిచార సంబంధమైన అపవిత్రమైన కార్యములతో నిండిన ఒక సువర్ణ పాత్రను పట్టుకొని వీడు ఎలా ఉన్నాడంటే అక్కడ నిలబడి ఉన్నాడు. దాని నొసట ఇలాగు రాయబడి ఉన్నది, మర్మము, వేశ్యలకును భూమిలోని ఏహ్యమైన వాటికి తల్లి అయిన మహాబబులోను ఆ స్త్రీ పరిశుద్ధుల రక్తముతోనూ ఎలా మత్తిలిపోయిందండి? యేసు క్రీస్తు యొక్క హతసాక్షుల యొక్క రక్తాన్ని చిందించిన సంఘం ఏదంటే ఈ మర్మయుక్తమైన బబులోను సంఘం. 7 కొండల పైన కట్టబడిన సంఘం. 7 కొండల పైన 10 రాజ్యాలతో ఒక సంఘము కట్టబడి ఆ సంఘము పరిశుద్ధుల యొక్క రక్తము చేత ఏం చేస్తుందండి? మత్తిలిపోతుందంట. అంటే యేసు క్రీస్తు కొరకు హతసాక్షులైపోతున్నారంటే వాటిని చంపించే వ్యక్తి ఎవరంటే ఈ యొక్క రోమన్ క్యాథలిక్ సంఘం. హల్లెలూయా. ఈ రోమన్ క్యాథలిక్ సంఘం 7 కొండల పైన రోమ్లో కట్టబడింది. రోమ్లో 7 కొండలు ఉన్నాయి. 7 కొండల పైన రోమన్ క్యాథలిక్ సంఘం 7వ కొండ పైన వాటికన్ సిటీ ఉంది. ఆ వాటికన్ సిటీ నుంచే ఆ యొక్క అపవిత్రమైన వ్యభిచార సంబంధమైన మద్యం సరఫరా చేస్తూ ఉంది. ఏమైనా హల్లెలూయా. వ్యభిచార సంబంధమైన మద్యం ఏదంటే ఆ యొక్క త్రిత్వపు బోధ, ముగ్గురు దేవుళ్ళ సిద్ధాంతం, ఆ యొక్క తండ్రి కుమార పరిశుద్ధాత్మలో బాప్తిజమము, ప్రభురాత్రి భోజనం అంటే బల్లారాధన చేయడం, స్త్రీ బోధకులు తయారు చేయడం, నన్సును తయారు చేయడం, పెళ్లి కాని ఫాదర్లను తయారు చేయడం, ఆ యొక్క పాప క్షమాపణ పత్రాలు ఇవ్వడం. హల్లెలూయా. క్రిస్మస్లు, లెంటి దినాలు అన్ని తయారు చేసి పెట్టడం, ఇవన్నీ కూడా సమస్తము కల్మషమైన బోధ అంతా కలిపి ఏమంటున్నారు దీన్ని బైబిల్లో? వ్యభిచార సంబంధమైన మద్యము అంటున్నాడు. ఏంటి ఆ వ్యభిచార సంబంధమైన మద్యము? వ్యభిచార సంబంధమైన మద్యం ఏదంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మలో బాప్తిజం పొందడమే. నువ్వు వ్యభిచారంలో పాలు పంపులు పొందుకోవడం. ఆ వ్యభిచార మద్యం తాగేశావు, అందుకే తండ్రి కుమార పరిశుద్ధాత్మలో బాప్తిజం పొందావు.
ఆ వ్యభిచార మద్యం తాగే కాబట్టి బల్లారాధన చేస్తూ ఉన్నావు. ఆ వ్యభిచార మద్యం తాగే కాబట్టి సంఘ శాఖను అనుసరిస్తూ ఉన్నావు. ఆ వ్యభిచార మద్యం తాగో కాబట్టి దేవుడు ముగ్గురులు అంటున్నావు. ఆ వ్యభిచార మద్యం తాగో కాబట్టి ఆ యొక్క ప్రభురాత్రి భోజనాన్ని బల్లారాధన అంటున్నావు, స్త్రీ బోధించొచ్చు అంటున్నావు. అన్ని రకాల కల్మషమైన బోధంతా బోధిస్తున్నావు. అంటే వాక్యానికి వ్యతిరేకమైన బైబిల్లో లేని సిద్ధాంతాలన్నీ నువ్వు బోధిస్తున్నావు. అంటే నీవు వ్యభిచార సంబంధమైన మద్యాన్ని తాగటం వలన నీవి కార్యాలన్నీ చేస్తూ ఉన్నావు. హల్లెలూయా. అయితే ఈ వ్యభిచార సంబంధమైన ఆ యొక్క బోధను ప్రపంచానికి సరఫరా చేస్తుంది ఎవరండి? ఈ వ్యభిచార సంబంధమైన మద్యము, వ్యభిచార సంబంధమైన బోధను, త్రిత్వపు బోధను ప్రపంచానికి, ప్రతి సంఘానికి ఎక్కిస్తున్నది ఎవరు అంటే 7 కొండల పైన కూర్చున్న మహావేష. ఈ మహావేషనే రోమన్ క్యాథలిక్ సంఘం అని మనం చెప్తున్నాం. ఎందుకు రోమన్ క్యాథలిక్ సంఘం మన కళ్ళెదురుగా కనబడుతుంది? 7 కొండల పైన కష్టపడింది. అది 7వ కొండ పైన వాటికని సిటీ ఉందని నెట్లు చూపెడుతున్నాయి, ఈ గూగుల్ చూపెడుతుంది. అన్ని సమస్యలు దాన్నే ఫోకస్ చేస్తూ ఉన్నాయి. ఇంకెక్కడ లేదు. ఒకవేళ 7 కొండలో ఉండే 2 ప్లేసులు ఉన్నాయి. 7 కొండలు ఉండే ప్లేసులు 3 ఉంటాయండి. 7 కొండలు 3 చోట్ల ఉంటాయి. ఒకటేమో వాటికన్ సిటీలో ఉంది, 2 అమెరికన్ జెఫర్సన్ విల్లులో ఉంది, 3 మన ఇండియాలో తిరుపతిలో ఉన్నాయి. అంటే అక్కడ 7 కొండలు ఉంటాయి. 7 కొండల వాడ అని పిలుస్తారు. 7 కొండల వాడుకు అక్కడ తిరుపతిలో 7 కొండలు ఉన్నాయి. కానీ అక్కడ ఆ కొండపైన ఉన్నది క్రైస్తవ సంఘం లేదు. క్రైస్తవ సంఘం కాదు అది. ఒకవేళ అమెరికాలో ఉన్నదంటే అలా కొండపైన సంఘమే లేదు. ఆ 7 కొండలపైన సంఘమే లేదు. ఆ 7 కొండలే దేవుడు ప్రవర్తకు చూపించాడు. అదే ఆ యొక్క 7 కొండలు చూపించి నీ పేరులో ఎన్ని అక్షరాలు ఉన్నాయి లెక్క పెట్టి అన్నాడు. 7 అక్షరాలు ఉన్నాయి అన్నాడు. ఇప్పుడు 7వ కొండ పైన దాటి వెళితే ఇప్పుడు ఆ యొక్క సన్సెట్ మౌంటైన్ అక్కడ కనబడతా ఉంది. హల్లెలూయా. సన్సెట్ మౌంటైన్ ఇదిగోండి. ఇక్కడ నేను బొమ్మలో బ్యానర్ వేసినప్పుడు వేసాను. ఇక్కడ 7 కొండలు ఉంటాయి. 7 కొండల పైన ఆ యొక్క 7వ కొండ సన్సెట్ మౌంటైన్ ఉంటుంది. ఈ సన్సెట్ మౌంటైన్ ఏదో కాదు, విలియం బ్రహ్మ్ యొక్క ముఖం ఉంటుంది ఇక్కడ. ఈ సన్సెట్ మౌంటైన్ పైన డైరెక్ట్గా విలియం బ్రహ్మ్ ముఖం ఉంటుంది. ఎవరు చెక్కాడో ఎవరు ఉంచాడో ఎవరికి తెలియదు. అసలు కొన్ని శతాబ్దాల క్రితమే భూమికి పునాదులు వేయబడక ముందే దేవుడు సృజించినప్పుడే ఆ పర్వతాన్ని దేవుడు విలియం బ్రహ్మ్ ముఖంతో సృష్టించాడు. హల్లెలూయా. ఆయన పశ్చిమ దిక్కెళ్ళు ఎందుకు చెప్తున్నాడంటే ఆ పర్వతం పైనే ఆ దూతలను కలుసుకోవాలి ప్రవర్త. 7 ప్రవర్తలు భూమి మీదకి వస్తుంటే ఆ 7 ప్రవర్తనని కరెక్ట్గా ఈ పర్వతం మీదకి వచ్చినప్పుడు కలుసుకుంటాడు. ఇక్కడ ఈ పర్వతానికి ఎందుకు వెళ్ళమన్నాడంటే ఈ పర్వతమే అభిషేకించబడిన పర్వతం. అక్కడే విలియం బ్రహ్మ్ అభిషేకించబడాలి, అక్కడ ఆ స్థానంలోనే అభిషేకించబడాలని దేవుడు ఒక రూట్ మ్యాప్ గీశాడు. కాబట్టి అక్కడికి వెళ్ళమంటున్నాడు. హల్లెలూయా. అబ్రహాము బలి ఇంటికాడ ఇచ్చేయచ్చు, ఇస్సాకుని ఇంటికి బలి ఇచ్చేయమన్నాడు. ఆ బలి ఇవ్వడానికి ప్లేస్ కూడా నిర్ణయించాడు. ఏ ప్లేస్ అంటే మోరియా పర్వతం. నువ్వు వెళ్ళి మోరియా పర్వతం పైకి వెళ్ళి నీ కుమారుని బలిచ్చి అన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ఆ మోరియా పర్వతం ఎక్కి వెళ్ళిన తర్వాత అక్కడ బలిచ్చాడు. ఇప్పుడు ఆ మోరియా పర్వతం పైనే అక్కడే సొలొమోను మందిరం కట్టాడు. దాని ఎదురుగా సొలొమోను మందిరం కట్టాడు. అక్కడ మందిరం కట్టబడింది. అక్కడే యాకోబు నుంచి వేసుకుని ప్రార్థన చేశాడు. దేవదూతలు ఎక్కుతూ దిగుతూ అక్కడ కనబడ్డాయి. అదొక దేవాలయం, అదొక అభిషేకించబడిన స్థలం. ఎందుకంటే దేవుడికి ఒక స్థలం ఉంటాడు. హల్లెలూయా. చూడండి ఒకసారి ఒక లేఖనం చూపిస్తాను మీకు. నేను దాడుతున్నాను, దేవుడు నన్ను అలాగ అటు ఇటు తిప్పుతున్నాడు. మరి నిర్గమకాండం, ద్వితీయోపదేశకాండం 16 అధ్యాయం మొదటి నుంచి చదవండి. ద్వితీయోపదేశకాండం 16. అబీబు నెలను ఆచరించి ఐగుప్తులో నిన్ను రప్పించెను. యెహోవా తన నామమును స్థాపించుటకై ఏర్పరచుకున్న స్థలంలోనే అదనమాట. అంటే ఇజ్రాయేల్ అందరూ ఎక్కడున్నారండి? ఐగుప్తు దేశంలో ఉన్నారు. కానీ వీళ్ళు పస్కా ఎక్కడ చేయాలంటే యెరూషలేము దేశంలో చేయాలి. అక్కడ ఏర్పాటు చేశాడు దేవుడు. ఆ స్థలంలో పస్కా తీయాలి. ఎందుకంటే పస్కా చేయాలంటే ఆ దేశంలోకి వెళ్ళిపోవాలి. అందుకు దేవుడు ఏం చేస్తున్నాడంటే మోషేని ఇక్కడ తీసుకొచ్చి మోషేని అందరిని పిలిపించి ఐగుప్తు దేశం నుంచి అందరిని విడిపించుకొని పాలు తెలు ప్రవహించి దేశాన్ని తీసుకెళ్ళిపోతున్నాడు. ఎందుకు తీసుకెళ్తున్నాడంటే పస్కా చేయాలి వాళ్ళు.
పస్కా ఎందుకు చేయాలంటే దేవునికి గొర్రె పిల్లను వధించి రక్తం సిందిస్తేనే దేవుడు వారిని అంగీకరిస్తాడు. అది ఎక్కడ పడితే అక్కడ దేవుడు బలి చేయడం కుదరదు. ఐగుప్తులు సంఘం కట్టుకున్నారు కదా, ఐగుప్తులు ఆరాధన చేస్తున్నారు కదా, ఓ 10 మంది కూడుకుని ఆ ఐగుప్తు దేశంలోనే ఏ కొరత ఇక్కడ ప్రార్థన చేసుకుని గొర్రె పిల్లను బలి చేస్తే దేవుడు స్వీకరించండి. ఎక్కడో చోట కట్టేసుకునే సంఘం, ప్లేసులు లేవా? ఐగుప్తు దేశంలో స్థలాలు లేవా? బోల్డ్ స్థలాలు ఉన్నాయి. ఎక్కడో చోట పెద్ద చర్చి కట్టేసుకుని అక్కడ బలిపీఠం కట్టుకుని అక్కడ గొర్రెను కోసేస్తే అయిపోద్ది కదా. దేవుడు ఎందుకు పని కట్టుకుని ఆ యెరూషలేము దేశం వెళ్ళమన్నాడు? ఎందుకంటే దేవుడు ఐగుప్తు దేశంలో బలి చేయడానికి ప్లేస్ ఎన్నుకోలేదు. దేవుడు ఇశ్రాయేలు ప్రజలకి బలి చేయడానికి యెరూషలేమును ఎన్నుకున్నాడు. ఇప్పుడు వాళ్ళు ఏ దేశంలో ప్రపంచంలో ఏ మూలన్నా సరే వాళ్ళు బలి చేయాలంటే యెరూషలేము వెళ్ళాలి. అలాగే ప్రతి మనిషికి కూడా దేవుడు ఒక స్థలాన్ని డిక్లేర్ చేస్తాడు. ప్రతి మనిషికి ఒక స్థలం ఇస్తాడు. ఆ స్థలంలోనికి వెళితేనే మాత్రమే నేను అభిషేకిస్తాడు. ఆ స్థలంలో ఉంటేనే నేను అభిషేకిస్తాడు. బయట ఎక్కడ ఉండి నేను అది చేస్తాను ఇది చేస్తానంటే దేవుడు అంగీకరించడానికి. దేవుడికి ఒక స్థలం ఉంటుంది, దేవుడికి ఒక ఏర్పాటు చేయబడిన స్థలం ఉంటుంది. ఆ స్థలంలో వెళ్తేనే నువ్వు అభిషేకించబడతావు. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ అబ్రహాము మోరియా పర్వతం వెళ్తేనే అభిషేకించబడతాడు. మోషే మోరియా పర్వతం మీదకి వెళ్తేనే ఆ పొదలో ఉన్న ఎలోహిమును కలుసుకుంటాడు. హల్లెలూయా, దేవుని నాకు మహిమ కలుగును గాక. ఏలి ఆ పర్వతం మీదకి వెళ్తేనే దేవుని కలుసుకుంటాడు. ఎక్కడో ఈయన పర్వతం మీదకి వెళ్ళటం మానేసి భద్రరక్షకుని దాక్కున్నాడు. వెళ్ళి నా పర్వతం పైకి రా అని తీసుకెళ్ళాడు. పర్వతం పైకి తీసుకెళ్ళాడు. అలాగే ఆ ప్రవక్తలందరినీ ఎలా నడిపించాడో దేవుడు విలియం బ్రహ్మను కూడా 7 కొండలు దాటి 7వ కొండ సన్సెట్ మౌంటైన్ పర్వతం. అది ఈ సన్సెట్ మౌంటైన్ పైన ఎప్పుడైతే ముఖ రూపం ఉన్నదో అక్కడికి వచ్చిన తర్వాత ఆ మేఘం ఆయన కలుసుకున్నది. హల్లెలూయా. అలాగే దేవుడు ప్రతి దానికి ఒక స్థలాన్ని కేటాయిస్తాడు. ఆ స్థలానికి వెళ్ళాలి. అయితే సాతాను కూడా ఒక పర్వతం ఉంది, సాతాను కూడా ఒక స్థలం ఉంది, సాతాను కూడా ఒక ప్రదేశం ఉంది. వాడెన్నుకున్న స్థలం, వాడు ఏర్పాటు చేసుకున్న స్థలం అది ఏమిటంటే బబులోను అయి ఉన్నది. వాడి నివాస స్థలం ఏంటండి? బబులోను. వాడు ఏర్పాటు చేసుకున్న స్థలం. ఆ బబులోనులో నుంచే ఏర్పడుతున్న ఒక కాలం ఉంటుంది. చూడండి ఒకసారి మనం ఆదికాండంలోకి వెళ్దాం. ఆదికాండము మొట్టమొదటి అధ్యాయం. ఆదికాండం మొట్టమొదటి అధ్యాయం, రెండో అధ్యాయము 10వ వచనం చదవండి. ఏదేను నుండి ఒక నది బయలుదేరిను, అక్కడ నుండి చీలిపోయి 4 శాఖలైంది. ఇప్పుడు అక్కడ ఏదేనులో నుంచి ఒక నది బయలుదేరి ఒక సముద్రము బయలుదేరింది, ఒక నదిలాగా. ఆ నది 4 ముక్కలైంది. 4 ముక్కలయ్యి ఆ 4 నదులైంది. అది మొదటి దాని పేరు సిహోను. అది హవీలా దేశము చుట్టూ పారుచున్నది. అక్కడ బంగారం ఉన్నది. ఆ దేశపు బంగారం శ్రేష్టమైనది. అక్కడ బోలము గోమోదికము దొరుకును. రెండో నది పేరు గిహోను. అది కూషు దేశమంతటి చుట్టూ పారుచున్నది. ఈ కూషు దేశమే బబులోను అయి ఉన్నది. ఈ కూషు ఎవరు? ఈ కూషు ఎవరండి? కూషు ఎవరు? మొత్తం ఇంటికి వెళ్ళి మీరు బైబిల్ చదవడం మానేశారు. అసలు రోజుకు ఒక అధ్యాయమైన చదవండి. బైబిల్ చదివితే మీకు కొన్ని విషయాలు నేను చెప్పి అర్థమవుతే మీకు దేవుడితో సహవాసం ఏర్పడుతుంది. కనీసం చక్కగా ఆత్మీయంగా ఎదుగుతారు. బైబిల్ చదవాలి. కనీసం రోజుకు ఒక అధ్యాయమైన చదవాలండి. మీరు మెసేజ్ చదివినా చదవకపోయినా రోజు వెంబడి రోజు మెసేజ్ చదివినా పర్వాలేదు, కానీ బైబిల్ మాత్రం మిస్ అవ్వద్దండి. ఖచ్చితంగా ఒక అధ్యాయమైన రోజు చదవండి. ఖచ్చితంగా ఒక సంవత్సరం అయినాడు ఒక బైబిల్ అన్న పూర్తి చేస్తారు. మీరు ఒక అధ్యాయమైన చదవండి. చదివితే మీకు చాలా యూజ్ అవుతుంది. ఈ కూషి ఎవరంటే నిమ్రోద్ కొడుకు అయి ఉన్నాడు. నిమ్రోద్ మనవడై ఉన్నాడు. నిమ్రోద్ కాదు, నోవాహు మనవడై ఉన్నాడు. కూషి ఎవరండి? నోవాహు మనవడు. నోవాహు 3 కొడుకులు ఉన్నారు. షేము, హాము, యాపేతు. 3 కొడుకులు ఉన్నారు. ఇప్పుడు ఈ యొక్క హాము కొడుకే కూషి అయి ఉన్నాడు. ఈ కూషి కొడుకు నిమ్రోద్. ఇప్పుడు నిమ్రోద్ అన్నవాడే అక్కడ బాబేలు గోపురం కట్టాడు. ఈ నిమ్రోద్ అన్నవాడు బాబేలు గోపురం కట్టాడు. ఈ బాబేలే బబులోనుగా మారింది. ఇప్పుడు ఆ యొక్క కూషు దేశంలో
అంటే దేశం పేరే కూషు. ఎందుకు కూషు అయిందంటే అక్కడ ఆ యొక్క మొట్టమొదటి విగ్రహారాధన ప్రారంభించిన నిమ్రోదు కాదు, కానీ మొట్టమొదటిగా భూమి మీద విగ్రహారాధన ప్రారంభించింది కూషు అయి ఉన్నాడు. హల్లెలూయా. ఎవరండి? భూమి మీద మొట్టమొదటిగా విగ్రహారాధన ప్రారంభించింది ఎవరు? కూషు. గుర్తుపెట్టుకోండి, భూమి మీద మొట్టమొదటిగా విగ్రహారాధన ప్రారంభించింది కూషు అనమాట. ఈ కాలం మీద ప్రవక్త చెప్తున్నాడు, నికోలైతుల బీజము అనే మెసేజ్లో, నికోలైతుల క్రియలు అనే మెసేజ్లో, యెజబెలు మతము అనే మెసేజ్లో, 3 మెసేజ్ల్లో చెప్తున్నాడు ఆయన ఏం చెప్తున్నాడంటే మొట్టమొదటిగా విగ్రహారాధన ప్రారంభించింది ఎవరంటే కూషు. వాడే మొట్టమొదటి ప్రజలకు దేవుడు అయ్యాడు. పరలోకంలో సాతానుడు ఎలాగైతే దేవునికి వ్యతిరేకంగా ఒక రాజ్యాన్ని కట్టాలని అతను ప్రేరేపించబడ్డాడో, భూమి మీద మొట్టమొదటిగా దేవునికి వ్యతిరేకంగా ఒక రాజ్యాన్ని కట్టాలి, నేను దేవుడిని అవ్వాలి అని మొట్టమొదటిగా ఆలోచించింది ఎవరంటే కూషు. మొట్టమొదటిగా ఆలోచించాడు. వాటిలో సాతాను ప్రత్యక్షంగా దిగిపోయాడట. సాతాను ప్రత్యక్షంగా ఎప్పుడైతే దిగాడో, కూషు ఎప్పుడైతే అందులో దిగాడో, కూషు వాడి ఆలోచన అంతయు కూడా అమలు చేసి, వాడి ప్రణాళిక అంతయు, రచన అంతయు అమలు చేసి, ఆ చిత్తాన్నంతా ఎవరికి అప్పచెప్పాడంటే నిమ్రోదుకి అప్పచెప్పాడు. ఆ నిమ్రోదు దేవాలయాన్ని కట్టాడు. ఎగ్జాంపుల్, దావీదు ఎలాగైతే మందిరం కట్టాలనుకున్నాడు, మందిరం కట్టాలనుకుని అతను ఏం చేశాడంటే దేవుడిని అడిగాడు, దావీదుకి మందిరం కడతానని. సో నాతాను ప్రవక్త ఓకే చెప్పేశాడు. అయితే దావీదు ఏం చేయాలి, నాతాను ప్రవక్త మళ్ళీ దేవుడు వచ్చి అన్నాడు, అతని చేతులు రక్తంతో నిండిపోయి కట్టడానికి వీల్లేదు, అతని కడుపును పుట్టిన కుమారుడు సొలొమోను కడతాడని చెప్పాడు. మళ్ళీ దావీదు దగ్గరికి నాతాను ప్రవక్త వచ్చి, వెంటనే నువ్వు కట్టొద్దు, నీ కడుపును పుట్టిన కుమారుడు కడతాడని చెప్పాడు. అప్పుడు దావీదు ఏం చేశాడంటే మొత్తం సామాగ్రి అంతా, చర్చికి కట్టవలసిన సామాగ్రి అంతా, ఆ యొక్క దేవదార వృక్షాలు, బంగారము, ఓలము, ఓమోదికము అంత మొత్తం అంతా కూడా అంత గుడంలో దాచిపెట్టి అంత రెడీ చేసి మొత్తం మెటీరియల్ అంతా సిద్ధం చేసి సొలొమోనుకు అప్పగించాడు. హల్లెలూయా. ఆ సొలొమోను అతను కూడా కొంత గ్యాదర్ చేసి ఆ తండ్రిది ఇచ్చింది, అతను తెచ్చింది కలిపి యెరూషలేము దేవాలయం కట్టాడు. అలాగే బాబేలు టవర్ కట్టడానికి సొలొమోను మందిరం ఎలాగైతే కట్టబడిందో, సేమ్ అదే రూపంలో బాబేలు గోపురం నిమ్రోదు కట్టాడు. కానీ ప్రణాళిక అంతయు, మెటీరియల్ అంతయు, అక్కడ సామాగ్రి అంతయు, దాని తెలివితేటలు అంతయు, దాని రూపం అంతయు తెలుసుకున్నది ఎవరంటే కూషు అయి ఉన్నాడు. అంటే దావీదు సొలొమోనులో జరగవలసిన కార్యము సాతాను ముందుగానే బాబేలు టవర్ కట్టేశాడు అక్కడ. హల్లెలూయా. బాబేలు టవర్ కట్టించేసి ఇప్పుడు ఆ బాబేలు టవర్ పునాది వేసింది ఎవరంటే కూషు అయి ఉన్నాడు. ఇప్పుడు ఈ కూషు ఎక్కడున్నాడు? ఈ కూషు చుట్టూ ఏం పారుతుందండి? గిహోను నది వెళ్తుంది. హల్లెలూయా. రెండవ నది పేరేంటండి? గిహోను. ఈ గిహోను కూషు నది చుట్టూ పారుతుంది. ఈ కూషు ఎక్కడుందంటే, ఈ కూషు దేశం ఎక్కడుందంటే, ఇది ఇప్పుడు మనకు భౌగోళికంగా ప్రపంచ పటంలో మనం చూస్తే ఇప్పుడు ఈ కూషు దేశము, బబులోను దేశం అనేది బాబేల్ టవర్ ఎక్కడుందంటే ఇటలీ దేశంలో ఉంది. ఎక్కడండి? ఇటలీ. ఇప్పుడు ఇటలీ దేశంలోనే ప్రపంచానికి కేంద్ర బిందువు ఏంటంటే ఇటలీ. ఒకప్పుడు ప్రపంచానికి రాజధాని ఏంటంటే ఇటలీయే. ప్రపంచానికి ఇది వరకు రాజధాని ఏంటంటే ఇటలీయే. అక్కడే నెబుకద్నెజర్ అనే ఒక రాజు ఉన్నాడు, అక్కడి నుంచి పరిపాలించాడు. ఇటలీ దేశం నుంచి పరిపాలించాడు నెబుకద్నెజర్ రాజు. ఇప్పుడు ఆ యొక్క నెబుకద్నెజర్ రాజు బబులోను దేశాన్ని పరిపాలించాడు, బబులోను రాజు అతను. అయితే ఇప్పుడు ఆ యొక్క నది పారుతూ 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 దాని యొక్క భాగమంతయు, మెటీరియల్ అంతా ఆ యొక్క ఏ దేశం చుట్టూ నిలబడిందంటే అది ఎక్కడుందంటే ఇప్పుడు వాటికన్ చుట్టూ ఉంది. హల్లెలూయా. ఆ యొక్క గిహోను నది చుట్టూ మధ్యలో ఒక దీవి వలె వాటికన్ సిటీ ఉంది. ఏమన్నా వింటున్నారా? ఇది ఏదో కథలు చెప్పట్లేదు మీకు, ఇది రియల్గా మనం చూసే సన్నివేశం. అది బైబిల్లో ఏదైతే చెప్పాడో మనం అక్కడ కళ్ళారా చూసే సన్నివేశం. అది బైబిల్ కథలు చెప్పట్లేదు. కానీ అక్కడ వాటికన్ చుట్టూ ఉన్నది ఏంటంటే గిహోను నది ప్రవహిస్తూ ఉంది. ఆ గిహోను నది చుట్టూ ఉన్నది ఏంటంటే ఆ యొక్క ఒక దీవులు, మన అండమాన్ దీవులు ఉన్నాయి కదా, ఇండియాలో అండమాన్ దీవులు ఉంటాయి, సముద్రం చుట్టూ, సముద్రం అంతా చుట్టూ ఉంటుంది, మధ్యలో అండమాన్ ఉంటుంది. అలాగే ఆ యొక్క వాటికన్ సిటీ ఉంది.
దాని చుట్టూ గిహోను నది ప్రవహిస్తూ ఉంది. అంటే ఇప్పుడు బైబిల్ ప్రకారంగా ఆ బబులోను దేశంలో ఆ యొక్క వాటికన్ సిటీలో రోమ్ అనే దేశ ప్రాంతంలో సిటీలో వాటికన్ సిటీ అనేది ఒక దేశం. హల్లెలూయా. అంటే దాన్ని పట్టుకుని పునాది వేసింది ఎవరంటే ఆ 7 కొండలు ఎక్కడున్నాయండి? ఇప్పుడు వాటికన్ సిటీలో ఉన్నాయి. ఎక్కడున్నాయండి? 7 కొండలు. ఒకటేమో వాటికన్ సిటీలో ఉన్నాయి, రెండోదేమో అమెరికాలో ఉన్నాయి, మూడోది ఇండియాలో ఉన్నాయి. 3 చోట్ల ఉన్నాయి. కానీ ఇక్కడ ప్రకటన గ్రంథం 17 అధ్యాయంలో ఎవరి కోసం చెప్తున్నాడు చూడండి ఒకసారి. 17 మొదటి నుంచి చదవండి. ఆ 7 పాత్రలు పట్టుకొని ఉన్న 7 దేవదూతల్లో ఒకడు వచ్చి నాతో ఇట్లా, నేను నువ్వు ఎక్కడికి రమ్ము, విస్తార జలముల మీద కూర్చున్న మహావేశ్యకు. ఆ విస్తార జలములు అంటే ఎవరంటే అదే అధ్యాయంలో 15వ వచనం చదవండి. 17 అధ్యాయము 15వ వచనం. ఇవన్నీ మీరు నోటెడ్ అవ్వాలి. తర్వాత మీరు అడిగితే నోరగలి చూడడం కాదు. కొంచెం జాగ్రత్తగా దృష్టి పెడితే మీకు మైండ్లో పెట్టుకుంటే గుర్తుంటాయి. ఇప్పుడు ఆ మహావేశ కూర్చున్న చోటు నువ్వు చూచిన జలం ఇక్కడ ఏం చెప్పాడు? 17 అధ్యాయంలో మొదటి వచనంలో విస్తార జలముల మీద కూర్చున్న మహావేశకు అన్నాడు. ఇక్కడ ఏం చెప్తున్నాడు 15వ వచనంలో? ఆ వేష కూర్చున్న చోట నువ్వు చూసిన జలములు ఏంటంటే ప్రజలు అంటున్నాడు. ఏంటండి అయ్యి? అంటే ప్రజల మీద మహావేశ కూర్చుందనమాట. తర్వాత జన సమూహములు అంటే జనములు, అంటే జనముల మీద ప్రజల మీద ఈ మహావేశ కూర్చుని ఉన్నది. హల్లెలూయా. ఇక్కడ 17 అధ్యాయం స్టార్టింగ్ లో ఏమంటున్నాడంటే విస్తార జలముల మీద కూర్చున్న మహావేశ అన్నాడు. అంటే ఆ విస్తార జలములు ఏవో కాదు, జనములు జన సమూహాల మీద ఈ మహావేశ కూర్చుంది. అంటే ఏదో సముద్రం మీద కూర్చున్నట్టు కాదు. మనకు చిత్రం చూస్తే అది ఎలా ఉంటుందంటే విస్తార జలముల మీద అంటే సముద్రం మీద కూర్చున్నట్టు ఉంటుంది. అది అలా కనపడుతుంది. కానీ ఇక్కడ దాని అర్థం ఏం చెప్తున్నాడంటే అదే యోహాను మళ్ళా రాస్తున్నాడు, ఆ విస్తార జలములు ఏదో కాదు, అవి జనములు జన సమూహములు అని చెప్తున్నాడు. అంటే జనములు జన సమూహముల మీద ఈ మహావేశ ఉన్నది. ఎలా ఉన్నది? అది సరిపోయిందండి, అక్కడ ఆపేయండి. అది ఇప్పుడు 2వ వచనం, 17 అధ్యాయం 2వ వచనం చదవండి. ఈ మహావేశ్యకు చేయబడి తీర్పు నీకు కనపరిచేదను. భూరాజులు ఆమెతో విచారించిరి, భూ నివాసులు ఆమె వ్యభిచార మధ్యంలో. అండి ఏం మాట్లాడుతున్నా చూడండి. బైబిల్ మీరు ఒకసారి అది పరిశీలనగా చూస్తే అక్కడ ఏమంటున్నాడంటే భూరాజులు అంటే భూమిలో ఉన్న ప్రతి రాజు ఆమె వ్యభిచారంలో మత్తులైపోయాడు. ఇది ఏదో భౌతికమైన వ్యభిచారం కాదు. బైబిల్ ఒక ఆత్మ సంబంధమైనది కాబట్టి ఆత్మ సంబంధమైన మద్యం ఎప్పుడైతే ఆమె తాగుతుందో భూమి రాజుల్లో ప్రతి ఒక్కరు, అంటే భూమి మీద పుట్టిన ప్రతి దేశపు రాజు ఆమె యొక్క వ్యభిచార మద్యంలో మత్తులైపోయినలే. మీకు ఇందాక చెప్పాను వ్యభిచార మద్యం అంటే ఏంటి? త్రిత్వం యొక్క బోధ, 3 దేవుళ్ళని నమ్మడం. ఏంటండి? అందరూ చెప్పాలి నాకు. 3 దేవుళ్ళు నమ్మడమే వ్యభిచార మద్యం. అంటే రోమన్ క్యాథలిక్ మెయిన్ పునాది ఏంటంటే 3 దేవుళ్ళు. వాళ్ళ బేస్మెంట్ ఎక్కడ పడింది? 3 దేవుళ్ళ మీద పడింది. బ్రహ్మ, విష్ణు, మహేశ్వర అని ఇండియన్స్ అంటే. అక్కడ రోమ్లో వాళ్ళ పునాది ఏంటంటే రోములాస్ అంటారు. రోములాస్ అంటే అర్థం ఏంటంటే వాళ్ళు రోములాస్ అని పిలుస్తారు. అంటే 2 కుమారులు ఆ రోమ్ను ప్రారంభించారని. కానీ దానికి యొక్క త్రిత్వం ఏంటంటే, ట్రినిటీ ఏంటంటే సెమిరామిస్, కూషు, నిమ్రోద్. ఈ సెమిరామిస్ ఎవరంటే కూషు భార్య, నిమ్రోద్ ఎవరంటే కూషు కొడుకు. కూషు భార్య, కూషు కొడుకు నిమ్రోద్. నిమ్రోదేమో కూషు కొడుకు,
సెమిరామిస్ ఏమో కూసు భార్య. కానీ విచిత్రం ఏంటంటే నడి వయసులోనే కూసు చచ్చిపోయాడు. ఈ కన్న కొడుకే తన సొంత తల్లిని భార్యగా చేసుకుని ఆమె ప్రెగ్నెంట్ అయింది. కన్న కొడుకు ఇప్పుడు నీకు పెళ్ళి అవ్వలేదు కదా, భర్త చచ్చిపోడు కదా, నువ్వు ప్రెగ్నెంట్ అయ్యావు అంటే అలా ఎవరు చెప్తారు? ఎవరన్నా అడిగారు అనుకోండి, నీకు భర్త లేడుగా, చచ్చిపోడు కదా, నువ్వు ఎలా ప్రెగ్నెంట్ అయ్యావు అని 10 మంది అడుగుతారు. ఈమెమో ఆ దేశానికి రాణి. ఆ రాణిని నువ్వు భర్త లేకుండా ప్రెగ్నెంట్ అయ్యిందంటే ప్రజలు ఏమనుకుంటారు? మా రాణి వేశ్య అనుకుంటారు. అవునండి, అనుకోరా? మా రాణి వేశ్య అని నిందపడిపోద్దు. ఇప్పుడు ఏం చేయాలంటే, ఇప్పుడు ఈ రాణి గారు ఏం చేశారంటే, ఈ సెమిరామిస్ ఏం చేసిందంటే, నా మీద నింద పడకుండా ఉండాలంటే నేను ఏం చేయాలి? సొల్యూషన్ వెతకాలి. చాలా మంది తప్పులు దాయడానికి సొల్యూషన్ వెతుకుతారు. చాలా సొల్యూషన్ వెతుకుతారనమాట. అంటే ఏ మార్గం గుండా తప్పించుకోవడానికి అవకాశం ఉంటుందో వెతుకుతారు, దారులు వెతుకుతారు. ఇలా వెతుకుతుంది సెమిరామిస్. వెతికితే ఒక ఆన్సర్ దొరికిందండి. ఆన్సర్ ఏం దొరికిందంటే, నా భర్త బతుకున్నప్పుడు ఏమన్నాడంటే, నేను దేవుణ్ణి, నేను సూర్యుల్లో నుంచి పుట్టాను, తిరిగి నేను సూర్యుల్లోనే కలిసిపోతాను, చచ్చిపోయిన తర్వాత నేను సూర్యుల్లో కలిసిపోతాను, నేను మరలా తిరిగి సూర్యుల్లోనే కలిసిపోతాను అని చెప్పి మాట్లాడుతూ ఉండేది. ఆయన మాట్లాడుతూ ఉండేవాడు, చచ్చిపోయాడు. ఇప్పుడు నీకేం దొరికింది? నా భర్త బతుకున్నప్పుడు సూర్యుల్లో కలిసిపోతానని చెప్పాడు. సూర్యుల్లో కలిసిపోయి సూర్యుడి యొక్క కిరణాలు నన్ను తాకడం వలన, సూర్యుడి వల్ల నేను ప్రెగ్నెంట్ అయ్యాను అని చెప్పి ఆమె ఏం చేసింది తెలుసా? డెలివరీ అవ్వగానే ఎవరికి తెలియకుండా ఆ బాబుని తీసుకెళ్లి ఒక పచ్చని చెట్టు కింద పడుకోబెట్టి, సూర్యకిరణాలు పడేటట్లుగా ఆ కుమారుని తీసుకొచ్చి అక్కడ పడుకోబెట్టింది. హల్లెలూయా. మీకు తెలుసా క్రిస్మస్ ట్రీ ఎందుకు పెడతారు? క్రిస్మస్ ట్రీ పెడతారు కదా. క్రిస్మస్ ట్రీ ఎందుకు పెడతారు తెలుసా? ఆ చెట్టు కిందే ఆ నిమ్రోజు, ఆ సెమిరామిస్కు పుట్టిన బాలుడు ఆ తమ్ముజుని పడుకోబెట్టింది. ఆ నిమ్రోజుకి సెమిరామిస్కి పుట్టిన అక్రమ సంబంధం వలన పుట్టిన కుమారుడు ఆ తమ్ముజుని పడుకోబెట్టింది. ఆ పడుకోబెట్టి ఆ క్రిస్మస్ ఆ యొక్క చెట్టు పక్కనే పడుకోబెట్టి సూర్యకిరణాలు పడేటట్టు చేసి అందరిని పిలిచి, సహోదరులారా, సహోదరి మనులారా, విచిత్రం ఏంటంటే సూర్యుడు నా గర్భాన్ని పుట్టాడు, ఈడుగో కుమారుడు అన్నది. ఇది ఎలాగున్నదంటే బైబిల్ కాపీ. త్వరలో గాబ్రియల్తో వచ్చి మరియమ్మ చెప్తుంది, నువ్వు పరిశుద్ధాత్మ కమ్ముకొని నువ్వు కుమారుని కంటావు, ఆయనకి ఇమ్మానుయేలు అని పేరు పెడతావు అని గాబ్రియల్ దూత చెప్పడం. ఎప్పుడైతే ఈ ప్రణాళిక అంతా సగం ప్రణాళిక సాతానుకు తెలుసు కాబట్టి ఆ పురుషుడు లేకుండా గర్భవతి అవుతుంది. ఎలాగా? పరిశుద్ధాత్మ ద్వారా. ఆమె పరిశుద్ధాత్మ గర్భవతి అవుతుంది కాబట్టి ఆ ఆలోచన ముందుగానే సెమిరామిస్ ఆలోచించేసి, సూర్యుడు నన్ను కమ్ముకున్నాడు, నేను ప్రెగ్నెంట్ అయ్యాను, ఇదిగో బాలుడు అన్నది. వాళ్ళందరూ ప్రజలు గుడ్డోలు కదా, ఏది చెప్తే అది నమ్మేస్తారు. రాజుగారు ఏం చెప్తే దాన్ని చెయ్యి అంటారు. ఇప్పుడు సంఘాలు ఏమంటున్నాయి, సంఘ పాస్టర్ ఏం చెప్తే దాన్ని చెయ్యి అంటారు. వీళ్ళు అసలు బైబిల్ ఏం రాయబడి ఉంది, వాక్యమే రాయబడి ఉంది, ఏం చెక్ చేయరు, దాన్ని ఏం పరిశీలించరు. సంఘం ఏం చెప్తే దాన్ని చెయ్యి, అక్కడ పాస్టర్ ఏం చెప్తే దాన్ని చెయ్యి, అక్కడ సెమిరామిస్ ఏం చెప్తే దాన్ని చెయ్యి అన్నారు. అంతే. వెంటనే ఆ యొక్క పుట్టిన కుమారుడు తమ్ముడు ఎలాగైపోడు నేర్చుకుని అయిపోడు. ఆ తమ్ముడు ఎలాగైపోడు నేర్చుకుని అయిపోడు. ఆ చెట్టుకి ఒక ఇంపార్టెన్స్ వచ్చేసింది. యేసుక్రీస్తు పుట్టిన స్థలము ఈ యొక్క చెట్టు, ఇది క్రిస్మస్ ట్రీ, అద్భుతమైన చెట్టు, పట్టుకొచ్చి మన పక్కన పెట్టుకున్నాం. హల్లెలూయా. అంటే ఒక అక్రమ సంబంధం వలన ఒక కన్న తల్లికి కొడుకు ప్రెగ్నెంట్ చేస్తే పుట్టిన వాడే తమ్ముడు. ఆ తమ్మూజు అక్కడ పుడితే వాడిని అక్కడ పెట్టి వాడి యొక్క పేరుని అక్కడ నామకరణం చేసి, తమ్మూజ్ అంటే అదే టీమాస్. దాన్ని టీమాస్ అంటే చాలా మంది క్రిస్మస్ కార్డులు వేస్తారు. ఏమని వేస్తారు? తమ్మూజ్ మాస్ అంటారు. క్రిస్మస్ గ్రీటింగ్స్ కార్డు తమ్మూజ్ మాస్ ఎడతారు, ఎక్స్మాస్ అని ఎడతారు. కొంతమంది క్రైస్మాస్ అని ఎడతారు. అంటే కొంతమంది క్రైస్మాస్ అంటే క్రీస్తు ఆరాధన, తమ్మూజ్ మాస్ అంటే తమ్మూజ్ ఆరాధన. ఈ రెండు తెలియని ఏం చేయాలి? ఎక్స్మాస్ అని ఎడతారు. అంటే ఎవడో పుట్టుతారో తెలియదు, మొత్తం పండగని ఎక్స్మాస్ అని పెట్టుకుంటారు. అంటే డిసెంబర్ 24 నైట్ అర్ధరాత్రి 12 గంటలకు పుట్టినోడు ఎవడంటే తమ్ముడు పుట్టాడు. అర్ధరాత్రి పుడితే తెల్లరగట్లకు సూర్యకిరణాలు పడేటట్లుగా పడుకోబెట్టేసిందండి.
అర్ధరాత్రి 12 గంటలకు పుట్టాడు వాడు. హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఎప్పుడైతే ఈ కార్యం జరిగిందో ఈ త్రిత్వం ఏంటంటే, ఇప్పుడు ఆ యొక్క బబులోను త్రిత్వం ఏంటంటే, బబులోను దేవుళ్ళు ఎవరంటే సెమిరామిసు, కూషు, నిమ్రోదు. కూషు కాదు, కూషు పక్కెళ్ళిపోయాడు. సెమిరామిసు, నిమ్రోదు, తమ్ముజు, ఈ ముగ్గురు త్రిత్వం బబులోని యొక్క త్రిత్వం. ఈ బబులోని త్రిత్వం ఎలా మారిందంటే, కూషు, నిమ్రోదు, సెమిరామిస్ త్రిత్వం ఈ యొక్క క్రైస్తవంలోకి వచ్చినప్పుడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురు దేవులుగా మారింది. ఈ యొక్క హిందుత్వంలో మారింది, క్రిస్టియానిటీగా మారింది, ముస్లింగా మారింది. రకరకాల కోణంలో అందరూ కూడా ఈ త్రిత్వాన్ని పాటిస్తూ ఉంటారు. హల్లెలూయా. ఇప్పుడు మీరు చూడండి, యూట్యూబ్లో కొట్టు చచ్చిపోతున్నారు త్రిత్వం కోసం కొట్టు చచ్చిపోతున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఇంకా తేలలేదు, అది తేలదు. ఎందుకంటే వాళ్ళు ఉన్నదే బబులోను, గందరగోళం, ఇంకా గందరగోళంకి వెళ్ళిపోతారు, కానీ అది మాత్రం తేలదు. హల్లెలూయా. ఎందుకంటే వాళ్ళు ఉన్నది బబులోను కాబట్టి ఇంకా బబులోన్లోకే. ఒకడేమో యేసుక్రీస్తు తండ్రి అయిన యెహోవాకు పుట్టాడు అంటాడు, ఇంకొకడు అంటాడు లేదు తండ్రి అయిన యెహోవాకు పుట్టలేదు, సాక్షాత్తు ఆయన కూడా యెహోవా ఎలాగైతే పుట్టాడో అనాది కాలంలో యేసుక్రీస్తు అలాగే ఉన్నాడు అంటాడు. అంటే యెహోవాకి యేసుక్రీస్తు పుట్టాడని ఒకడు అంటున్నాడు, లేదు పుట్టగా అక్కడ లేదు, డైరెక్ట్గా యెహోవా యేసుక్రీస్తు అక్కడ ఉన్నారు అంటున్నాడు. ఇంకొకడు అన్నాడు అది 2 తప్పు, ముగ్గురు యెహోవాలు ఉన్నారండి ఒకడు. ఆ 3 తప్పు. ఇంకొకడు అన్నాడు ఇక్కడ త్రిత్వం ఉంది, ఆయన తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ ముగ్గురు ఏకమై ఉన్నారంటున్నాడు ఒకడు. హల్లెలూయా. కొట్టి చచ్చిపోతున్నారండి. ముగ్గురు ఏకమై ఉన్నవాడు ఒకడు, ముగ్గురు ఏకం కాదన్న ఒకడు, ముగ్గురు యెహోవాలు ఉన్నారని ఒకడు. ఏమండి, ఇంకొకడేమో తండ్రికి యేసుక్రీస్తు పుట్టాడని ఒకడు, లేదు ఈయన కూడా పుట్టకుండానే ఉన్నాడని ఒకడు. ఇలాగ రకరకాల భావంతో ఒక త్రిత్వాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇందులో ప్రజలు ఏం నమ్మాలి చెప్పండి ఒకసారి. ఎవరు ఇప్పుడు క్రైస్తవులు ఎలా నమ్ముతారు? తండ్రికి యేసుక్రీస్తు పుట్టాడని నమ్ముతారా, లేకపోతే డైరెక్ట్గా యేసుక్రీస్తే ఉన్నాడని నమ్ముతారా, లేకపోతే ముగ్గురు ఏకమై ఉన్నారని నమ్ముతారా, లేకపోతే ముగ్గురు వేరు నమ్ముతారా, లేకపోతే ముగ్గురు యెహోవాలు ఉన్నారని నమ్ముతారా? ఇందులో ఏ త్రిత్వం నమ్ముతారు? హల్లెలూయా. ఎందుకు అలా నమ్ముతారంటే, ఎందుకు అలా గందరగోళం పడుతున్నారంటే, దేవుడికి ఒక క్రమం ఉంది. ఎప్పుడు కూడా దేవుడు ఒక క్రమం పెట్టాడు. ఆ క్రమం ఏంటంటే, ఇప్పుడు దేవుని యొక్క ప్రవక్త ద్వారా వాక్యాన్ని అర్థం చెప్పాలి. వాక్యం యొక్క అనువాదకుడు ఎవరంటే దేవుని యొక్క ప్రవక్త అయి ఉన్నాడు. ప్రవక్త ద్వారా దేవుని యొక్క అనువాదం వస్తుంది ప్రజలకి. కానీ ఇక్కడ ఇజ్రాయేలీలో ప్రవక్త ఉన్నాడు, ప్రవక్త ద్వారా వర్తమానం అందుకుంటున్నారు ఇజ్రాయేల్ అందరూ. కానీ ఐగుప్తు దేశంలో ప్రవక్త లేడు. ఐగుప్తు దేశంలో ప్రవక్త అంటే వారికి తెలియదు. ఎవరికి వాళ్ళే రాజులు, ఎవరికి వాళ్ళే మేధావులు, ఎవరికి వాళ్ళే చట్టం రాసేస్తారు, ఎవరి చట్టం వాళ్ళదే. అలాగే ఈరోజు క్రిస్టియానిటీలో ఏమైందంటే ఎవరి చట్టం వాళ్ళదే, ఎవరి బోధ వాళ్ళదే, ఎవరికి ఏ విధంగా దేవుడు బయలుపరిచేస్తున్నాడో అలా బయలుపరిచేస్తున్నాడు. ఆయిలుకోలాగా వీలుకోలాగా, ఆలుకోలాగా వీలుకోలాగా అన్ని రకాలుగా బయలుపరిచి దేవుడు గందరగోళంలో ఎట్టేస్తున్నాడు. దేవుడు గందరగోళం ఎట్టి కూడా ప్రజలను దేవుడు గందరగోళంలో చేస్తాడా? గందరగోళం చేసేది వాడు. బబులోని వాడి పేరు కాబట్టి ప్రజలను గెలిపిలు చేస్తాడు. వాడిదొకటిది వీడియో సిద్ధాంతం, వాడి సిద్ధాంతం అన్ని సిద్ధాంతాలు తీసుకొచ్చి ప్రజల్లో పెట్టేటప్పటికి వీళ్ళ ఎవరు నమ్మాలో తెలియక ఎందుకు వచ్చిన క్రిస్టియానిటీలో బాబు వీళ్ళే కొట్టు చచ్చిపోతున్నారు. ఎందుకు దీన్ని నమ్మికంటే ఆ హిందుత్వం కలిసిపోవడం బయట అని చెప్పేసి అందరూ కలిసిపోతున్నారు. ఎందుకని? గలిబిలి, భయంకరమైన గలిబిలి. ఆ గలిబిలో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. వెళ్ళిపోయి మొత్తం అని వదిలేసి నాకు ఏమీ వద్దని చెప్తున్నా. ఎందుకని? ఆ గలిబిలి చేసి దేవునికి దూరం చెయ్యాలని వాడి ప్రణాళిక. హల్లెలూయా. అయితే ఇక్కడ 17 అధ్యాయం చూడండి, వీడేం చేస్తున్నాడు చూడండి. ఇక్కడ ఏం చేస్తున్నాడండి? ఇప్పుడు మనం భౌతికంగా చూస్తే దగ్గు వస్తుంది మీలో ఉండేవారికి. హల్లెలూయా.
టైం అయిపోయింది నాకు, నేను ముగించేస్తున్నాను. ఇప్పుడు మనం భౌగోళికంగా చూస్తే 7 కొండలు ఇక్కడ క్రైస్తవ సంఘం లేదు, అమెరికాలో లేదు. ఒకవేళ అమెరికాలో ఇక్కడ 7 కొండలపైన విలియం బ్రహ్మం వస్తే ఇప్పుడు ఇక్కడ నుంచి ఆ యొక్క మద్యం అనేది వ్యభిచార సంబంధమైన మద్యం విడుదల అవ్వలేదు. హల్లెలూయా. ఒకవేళ ఇండియాలో తిరుపతిలో చూస్తే అది క్రైస్తవ సంఘం కాదు. ఇంకా వ్యభిచార మద్యం 7 కొండలపైన గట్టి ప్రపంచాన్ని ఆక్టివేట్ చేసి ప్రపంచాన్ని పరిపాలించిన దేశం ఎక్కడైనా ఉందంటే అది అక్షరాల మనకు కనపడుతుంది, అది రోమన్ క్యాథలిక్ సంఘం, రోమ్ వాటికన్ సిటీ అని మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఆ బబులోనే ప్రపంచాన్ని పరిపాలించింది. ఒకప్పుడు కాన్స్టాంటైన్ పరిపాలించాడు, హెరోదీలు పరిపాలించారు, రాజులు పరిపాలించారు, అక్కడ చక్రవర్తులు వచ్చారు, అక్కడ ప్రపంచాన్ని నెబుకద్నెజరు మొత్తం ప్రపంచాన్ని ఆక్యుపై చేశాడు. హల్లెలూయా. అక్కడ ప్రపంచాన్ని అంతా ఆక్యుపై చేసి పరిపాలించింది బబులోను రాజు నెబుకద్నెజరు అయి ఉన్నాడు. అది అలా రాజుకు వచ్చి అది అలాగా రోమన్ క్యాథలిక్గా కట్టబడి అక్కడి నుంచే ప్రపంచం పరిపాలించబడి అక్కడ అలెగ్జాండర్ చక్రవర్తి కూడా అక్కడి నుంచే రావడం జరిగింది. హల్లెలూయా. గ్రీకు సామ్రాజ్యం నడిచింది. అక్కడ అన్నీ కూడా నడుచుకుంటూ మన దానియేలు గ్రంథంలో చూస్తాం. 5 రాజ్యాలు ఉన్నాయి. ఒకటి బబులోను రాజ్యం, బబులోన్లో నుంచి మాదీయ పారసీకులు వచ్చారు, మాదీయ పారసీకుల నుంచి తర్వాత గ్రీకీలు వచ్చారు, గ్రీకుల నుంచి మళ్ళీ రోమ్ దాన్ని స్వాధీనం చేసుకుంది, రోమ్ నుంచి అది అలాగా అన్యజనుల ప్రాంతాలకు విస్తరిస్తూ ఉంది. అది 5 రాజ్యాలు మనం చూస్తున్నాం. 5 రాజ్యాలు అయిపోయిన తర్వాత క్రీస్తు రాజ్యం రాబోతూ ఉంది. హల్లెలూయా. అయితే ఇక్కడ బబులోను రాజ్యము ప్రపంచాన్ని పరిపాలించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు బబులోను రాజ్యమే ఇప్పుడు మర్మయుక్తమైన బబులోనుగా అది వాటికన్ సిటీలో కట్టబడింది. కూషు దేశము ఇటలీ దేశంలో నుంచి అది పారి ఆ నది అంతా ఎక్కడ ఆగిందండి? వాటికన్ సిటీలో ఆగింది. అంటే ఆ నది ఎక్కడి వరకు వచ్చిందంటే వాటికన్ సిటీ వరకు వచ్చింది. అంటే కూషు దేశంలో ఆ నది చుట్టూరు విస్తరించి ఆ నది ఎక్కడికి వచ్చి ఆగిందంటే కరెక్ట్గా వాటికన్ సిటీకి వచ్చి ఆగింది. ఎందుకు అది ఆ నదిలోకి ఆగిందంటే ఆ బబులోను పట్టణము, ఆ బబులోను గందరగోళము ఎక్కడ చివరికి అది దేవుని యొక్క సాతానిక సింహాసనం కట్టబడుతుందంటే వాటికన్ సిటీలో కట్టబడుతుంది. దేవుడు ఒక స్థలాన్ని నిర్ణయించాడు. సాతాను యొక్క రహస్యమైన సింహాసనం ఎక్కడ ఉందంటే వాటికన్ సిటీలో ఉంది. ఇప్పుడు వాటికన్ సిటీ నుంచే అంత్యక్రీస్తు వస్తాడు. అంత్యక్రీస్తు ప్రపంచాన్ని ఆక్యుపై చేస్తాడు. అది ఆ యొక్క మట్టి, ఆ యొక్క ఇనుము కలవని ఒక రాజ్యం. అది ఆ రాజ్యమే అంత్యక్రీస్తు యొక్క రాజ్యము. అది విడిపోయినట్టుగా కలిసినట్టుగా ఉండే రాజ్యము, మట్టి ఇనుము కలిసే రాజ్యము. అక్కడ అంత్యక్రీస్తు యొక్క పరిపాలన కొనసాగుతూ ఉంది. అంటే దేవుడు దానియేలు ద్వారా నిలబెట్టిన నెబుకద్నెజరు ద్వారా నిలబెట్టిన విగ్రహము ఎక్కడ ఉందంటే ఆ మట్టి ఇనుము పొసకని రాజ్యం ఎక్కడ ఉందంటే ఎక్కడ నిలబడిందని చివరికి వాటికన్ సిటీలో ఉంది. అంటే దానియేలు నిలబెట్టిన ఆ యొక్క విగ్రహం, ఆ యొక్క 5 రాజ్యాలు కలిగిన విగ్రహము, ఆ ఇనుము మట్టి పొసకని రాజ్యం ఎక్కడ ఉందంటే ఇప్పుడు చివరికి ఎక్కడ ఆగిందంటే వాటికన్ సిటీలో ఆగింది. ఓ సాతాను సింహాసనం ఎక్కడుంది? హల్లెలూయా. ఏమండి, నా భావం మీరు అర్థం చేసుకున్నారు. ఈ వారం మీరు నేర్చుకోవాల్సిన అంశం ఏంటంటే సాతాను యొక్క సింహాసనము ఏదేను తోటలో మొదలై హవీలా దేశము గుండా మొదలై అలా అక్కడ మొదలైన ఆ యొక్క దేశము ఇప్పుడు ఏస్కేల్లోకి వచ్చేటప్పటికి ఆ కెరూబుగా ఎలా ఉన్నాడో వాడు ప్రకటన గ్రంథంలోకి వచ్చేటప్పటికి ఏ విధంగా సంఘంగా కట్టబడ్డాడో ఎక్కడ కట్టబడ్డాడో ఈరోజు మనం చూసాం. హల్లెలూయా. ఏదెను తోటలో కూషు పట్టణం గుండా ప్రవేశించిన హవీలా పట్టణము సాతాను యొక్క ఊట, సాతాను యొక్క నది, అది ఆ విధంగా ఏస్కేల్ గుండా వెళ్ళి వాడు పరలోకం నుంచి ఏ విధంగా పడ్డాడో మనం చూసాము. వాడు ఇప్పుడు ప్రకృతి పరంగా భౌగోళికంగా ఇప్పుడు రోమన్ వాటికన్ సిటీలో ఒక రోమన్ క్యాథలిక్ సంఘముగా అక్కడ కట్టబడ్డాడు. ఆ ఏదేను తోటలో ఏదేనులో నుంచి ప్రవహించిన హవీలా యొక్క నది వాటికన్ సిటీలో ఆగింది. హల్లెలూయా. అంటే ఇప్పుడు సాతాను యొక్క సింహాసనం ఎక్కడ ఉందండి? వాటికన్ సిటీలో ఉంది. ఇప్పుడు వాటికన్ సిటీలో నుంచే ప్రపంచానికి వ్యభిచార మద్యం సరఫరా అవుతుంది, త్రిత్వం యొక్క బోధ సరఫరా అవుతుంది. ఇవన్నీ కూడా సంఘాలలో వచ్చిన బోధ, సంఘాలలో వచ్చిన తండ్రి కుమార పరిశుద్ధాత్మలో బాప్తిజం, సంఘాలలో వచ్చిన బలారాధన, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయంటే సాతాను యొక్క సింహాసనం నుండి వస్తూనే ఉన్నాయి.
హల్లెలూయా. ఇప్పుడు వీడు ఎలాగ కదులుతున్నాడో ఈరోజు మనం చూసాం. ఖచ్చితంగా వీడి యొక్క రాకడ మనం చూస్తూ ఉన్నాం. ఇంకా మనం పూర్తిగా మొత్తం డీప్గా వెళ్ళి ఈ విషయాలన్నీ తెలుసుకుని అసలు మన విమోచన ప్రణాళిక మనం పొందుకోవడానికి సాతాను ఏ విధంగా ఉపయోగపడుతున్నాడో మనం చూడాలి. హల్లెలూయా. ఇప్పుడు మనం విమోచన పొందడానికి సాతానుడు ఏ రకంగా ఉపయోగపడుతున్నాడు? ఏదైనా తోటలో వాడు విమోచన ఇవ్వడానికి అవ్వని పాపంలో పడేస్తే, అవ్వను పాపంలో పడేసి ఆ విధంగా పడవేయడానికి అనుకూలంగా దేవుడు తయారు చేస్తే సాతానికి ఆ యొక్క అవ్వ ఆకర్షించబడి వెళ్ళి అక్కడ పాపంలో పడిపోతే పౌలు ఏం చెప్పాడంటే, ఈ మాట చదివి నేను ముగించేస్తాను. చూడండి ఒకసారి ఈ కొరింథీ పత్రిక 2వ కొరింథీ 11వ అధ్యాయం. రెండవ కొరింథీ 11 మొదటి నుంచి. కొంచెం అవివేకముగా నేను మాట్లాడినను